ప్రైజ్ ద లార్డ్ అందరికీ. 4వ రోజు లెంట్లోని 4వ రోజు యొక్క పాఠ్యాంశాలు యోబు గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం, లూకా సువార్త 19వ అధ్యాయము 43 నుండి 44 వచనాలు చూసుకుంటే మనము యోబు గ్రంథంలో గమనించదగిన విషయాలు ఏంటంటే, యోబు యొక్క మిత్రుల్లో ఒకడైన ఎలీఫజు యోబును అహంకారంగా మాట్లాడుతున్నాడని, దేవుని భయాన్ని తక్కువ చేసి చూస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. యోబు చెప్పిన మాటలే అతని దోషాన్ని రుజువు చేస్తున్నాయని, అతని తప్పిదాలను వెల్లడిస్తున్నాయని ఎలీఫజు నమ్ముతున్నాడు. అతని దృష్టిలో యోబు అనుభవిస్తున్న కష్టాలు అతని సొంత చర్యల ఫలితమే. యోబు తన పాపరహిత్యత్వాన్ని కొనసాగిస్తున్నాడని అతను అలా భావిస్తున్నాడు. అయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు యెరూషలేమును చూచి దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే ప్రజలు ఆయన్ను తమ మెస్సీయగా గుర్తించలేదు. వారి ఆధ్యాత్మిక అంధత్వాన్ని చూసి ఆయన మౌనంగా బాధపడుతున్నాడు. వారు మెస్సీయను తిరస్కరించటాన్ని బట్టి, వారి హృదయాలని కఠినం చేసుకుంటాన్ని బట్టి ఆయన యేసు ప్రభువారు ఏడుస్తున్నారు యెరూషలేము ప్రజల గురించి. మరి ఈ రెండిటి యొక్క సంబంధం ఏంటి అంటే, ఆధ్యాత్మిక అంధత్వం మరియు తప్పుడు తీర్పు. మన అవగాహనపై ఆధారపడకుండా దేవుని జ్ఞానాన్ని వెతికినప్పుడు తప్పుడు నిర్ణయాలు లేదా దేవుని సత్యాన్ని తిరస్కరించడం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. యోబు 15వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో ఎలీఫజు యోబు పాపం వల్ల బాధపడుతున్నాడు అనుకుంటాడు, కానీ అతడు దేవుని గొప్ప యోచనను గ్రహించలేకపోతున్నాడు. యెరూషలేము ప్రజలు యేసును గుర్తించలేదు. వారి ఆధ్యాత్మిక అంధత్వం తిరస్కారానికి మరియు వారి నాశనానికి దారితీసింది. మాటలు మనకు న్యాయం చేయగలవు లేదా శాపంగా కూడా మారగలవు. ఎలీఫజు యోబును దోషిగా నిర్ధారించాడు, కానీ యోబు నిర్దోషి. యేసు అంటున్నాడు, నీవు శాంతికి సంబంధించిన విషయాలను గ్రహించి ఉంటే, అంటే తప్పు మాటలు అనవసరమైన బాధను కలిగిస్తాయి. దేవుని సత్యాన్ని అంగీకరిస్తే శాంతి లభిస్తుంది. దేవుని హెచ్చరికలను విస్మరించడం వినాశనానికి దారితీస్తుంది. ఎలీఫజు యోబును తప్పుగా ఆరోపించి యోబును అవిశ్వాసుడిగా గుర్తిస్తాడు, కానీ యోబు విశ్వాసంలో నిలిచి ఉన్నాడు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ. యెరూషలేము యేసును తిరస్కరించడంతో నాశనం వాటిల్లింది. దేవుని జ్ఞానాన్ని అంగీకరించకపోతే మనం కూడా విపత్తును ఎదుర్కొంటాం. యోబు 15వ అధ్యాయము అదేవిధంగా లూకా 19 రెండు శక్తివంతమైన గుణపాఠాలు మనకు నేర్పిస్తున్నాయి. మాటలతో జాగ్రత్తగా ఉండాలి, దేవుని పిలుపును గుర్తించాలి, దేవుని ప్రణాళికను నమ్మాలి. మనకు అర్థం కాకపోయినా సరే మనం ఎప్పుడూ దేవుని జ్ఞానాన్ని వెతుకుతూ ఉండాలి. ఎందుకంటే తప్పుడు తీర్పు, ఆధ్యాత్మిక అంధత్వం మన జీవితాలని నాశనం చేయగలుగుతాయి కాబట్టి.